తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ చేరటం పొలిటికల్ హీట్ పెంచింది. ఎమ్మెల్సీ కాకముందే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓట్ల కోసమే ఈ డ్రామా అని బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికి కాంగ్రెస్ కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తోంది. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక నేరస్తుడు, దేశ వ్యతిరేక దేశద్రోహ చర్యలు పాల్గొన్నారనేటువంటి నేను కాదు. చట్టాలు చెప్పినారు, మేము ఉన్నప్పుడు కాదు, వాళ్ళకు ముందు జరుగుతున్న విషయాలు. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఏ ప్రాతిపదికన గవర్నర్ నామినేట్ చేయాలని అడుగుతారు మీరు? గవర్నర్ ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవులు? కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి పే పంపిస్తారు. సిబిఐ ఎంక్వైరీ అవుతుంటుంది, అండర్ అనేక కేసులలో ఉన్నారు, దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి మీద మీరు గవర్నర్కు నామినేషన్ చేయాలని అడుగుతారు. ఏ రకమైనటువంటి వ్యక్తులకు గవర్నర్ నామినేట్ చేయాలి? ఏ రకమైనటువంటి కేసు? ఆయన మీద పెట్టినటువంటి కేసు సాదాసీదా కేసు కాదు. ఆయన మీద పెట్టినటువంటి కేసు మామూలు కేసు కాదు, చాలా తీవ్రమైనటువంటి కేసు. దేశం యొక్క పరపతి, దేశ గౌరవాన్ని మంటగలిపేటువంటి కేసు. అలాంటి వ్యక్తిని ఈరోజు గవర్నర్ కోటా కింద నామినేట్ చేయమని అడుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సిగ్గుండాలి. ఇంకా దేశ ద్రోహులు ఎవరో, దేశ భక్తులు ఎవరో కూడా తేల్చుకోలేని దుస్థితిలో కేంద్ర మంత్రి ఉండడం, కిషన్ రెడ్డి గారు ఉండడం దౌర్భాగ్యం. అజరుద్దీన్ గారి గురించి ఆ రకంగా మాట్లాడడం కేంద్ర మంత్రి స్థాయికి తగదు. ఒక బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్లో తన ప్రావీణ్యం నిరూపించుకొని జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలంగా కెప్టెన్ ఉండడం కాకుండా ఆయనలో ఎన్నో విజయాలు సాధించిన సంగతి కిషన్ రెడ్డి గారు మర్చిపోయినారా? తెలియదా? గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేసినారు, సేవలు అందించినారు. నిజాయితీగా నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి. ఇలా క్రీడా ప్రపంచాన్ని కాకుండా మైనార్టీలో కూడా ప్రేరేపరిచిన వ్యక్తికి క్యాబినెట్లో అవకాశం ఇస్తే ఇంత విషయం, ఇంత అక్కసు ఎందుకు కక్కుతా ఉన్నారు?